ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. కార్మికులు నిరవధిక నిరాహార దీక్షలకు దిగారు. పోలీసుల పహారాలు ఆర్టీసీ అద్దె బస్సులు నడిపిస్తోంది. కామారెడ్డిలో కార్మికులు వేసిన టెంట్ ను పోలీసులు తొలగించారు. అద్దె బస్సులు మినహా అన్ని సర్వీసులు ఎక్కడికక్కడే నిలిచిపోగా ప్రయాణికులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికుల అవసరాన్ని ప్రైవేట్ వాహనదారులు సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో రెండో రోజు ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సో చూడొచ్చు, సాధారణ రోజుల్లో 650 సర్వీసులు నడిచేటి ప్రస్తుతం అయితే సమ్మె కారణంగా కేవలం 250 బస్సులు అయితే సర్వీసులు అయితే నడుస్తున్నాయి. చాలా మంది కూడా ప్రయాణాలు అయితే తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రతినిత్యం ప్రయాణం చేస్తున్న వారు కూడా ఉన్నటువంటి బస్సులు ఫుల్ అవుతున్నారు. ప్రతిమేలు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు మరోవైపు ఈ ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, డబుల్ ఛార్జెస్ అయితే చేస్తున్నారని చెప్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు పాత కలెక్టరేట్ వద్ద అయితే ఆర్టీసీ కార్మికులు అయితే ధర్నా కొనసాగిస్తున్నాయి, సమ్మె అయితే కొనసాగిస్తున్నాయి. తమ డిమాండ్లు నెరవేరేంత కూడా సమ్మె కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఇటు పోలీసులు కూడా ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా సమ్మె నిర్వహించుకోవాలనేది పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ఇటు ఎమర్జెన్సీ వెళ్లే వాళ్ళు కావచ్చు, ఇటు ఉద్యోగులు, విద్యార్థులు కానీ అత్యవసర సేవలకు వినియోగించుకుంటే వారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ వ్యవస్థపై ప్రత్యేకత దృష్టి సారించారు. మరోవైపు ఆర్టీసీ బస్సులు అయితే కొనసాగుతున్నాయి. ఇటు ప్రైవేటు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇటు కామారెడ్డిలో చెదురుమదుల ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ప్రైవేట్ బస్సులు అయితే నడిపిస్తున్నారు. మరోవైపు బస్సుల్లో కూడా పూర్తిగా ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. చాలా బస్సులు తక్కువ ఉండడంతో ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు చూడొచ్చు, ఇట్లా పెద్దలు కావచ్చు, చిన్నపిల్లలు అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు? ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము కాకతీయ కాలేజ్కి పోవాలి. ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు? ఇందులో నుంచి వచ్చినాం. ఇందులో నుంచి బస్సులు ఉన్నాయా? బస్సులు లేవు. ఎక్స్ప్రెస్ బస్కి వచ్చినాం. అట్నర్ లేవు. ఎట్లా వచ్చారు మీరు? ఎక్స్ప్రెస్ బస్కి వచ్చినాం. ఎంతసేపు వెయిట్ చేశారు? అక్కడ గంట సేపు కూర్చున్నాం. గంటకు వచ్చింది బస్సు. అప్పటిదాకా రాలేదు. ఇప్పుడు కాలేజీకి పోతున్నాం. కాకతీయ కాలేజీలో పనిచేస్తాం అక్కడ. సో అది చిన్నపిల్లలతో కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. గంటల తరబడితే వెయిట్ చేస్తున్నారు. మరోవైపు బస్సులు తక్కువగా ఉండడంతో కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఉన్న బస్సులు అంటే ఫుల్ అయిపోతున్నాయి. ఇట్లా ప్రైవేట్ వాహనాలు కావచ్చు, ఇట్లా ఆటోల్లో కూడా ఆశ్రయిస్తుండటంతో వాళ్ళు డబుల్ ఛార్జీలు అయితే చేస్తున్నట్టు పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు అయితే పాత కలెక్టర్ల ధర్నా కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో వాళ్ళు తమ డిమాండ్లు నెరవేరేంత కూడా మేము సమ్మె కొనసాగిస్తున్నట్టు చెప్తున్నట్టు పరిస్థితి నెలకొంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? చాలా మంది కూడా బస్సులో సీట్లో నిలబడిన పరిస్థితి నెలకొంది. ఎక్కడికి వెళ్ళమ్మా మీరు? బోధన వెళ్ళాలండి. ఇప్పుడు గంట సేపు అయిందండి. ఇంతకుముందు వెళ్ళింది, ఫుల్ రష్ ఉంది. మేము ఫుల్ ఉంది. అదే మహారాష్ట్ర వస్తుందేమని చూస్తే మహారాష్ట్ర రావట్లేదు. జాబ్కి వెళ్ళాలి కదండి కంపల్సరీ. నేను ఫార్మసిస్ట్ అండి, ఆయుషుడు. అవునండి. ఇబ్బందే ఉంది. ఫస్ట్ నుంచి ఇబ్బందే ఉంది కదా. పిల్లలు కూడా స్కూల్ సెలవులతోటి మేము చోటు నుంచి మరో చోటు వెళ్ళే క్రమంలోనే ఇట్లా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇట్లా ఉద్యోగస్తులు కావచ్చు, డైలీ వెళ్తున్నట్టు ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సో చూడొచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు పోలీసు పహారం మధ్య ఆర్టీసీ అద్దె బస్సులతోనే అట్లా మరోవైపు అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో అయితే బస్ సర్వీసులు నడుస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.